కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన అమానుష ఉగ్రదాడికి వ్యతిరేకంగా బాధితులకు అండగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం జామియా మసీదు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ముస్లింలు ముక్తకంఠంతో తీవ్రవాదుల అమానుష దాడిని ఖండించారు. రామచంద్రపురం ముస్లింస్ నాయకుడు ప్రెసిడెంట్ అహ్మద్ మాట్లాడుతూ, ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదని యావత్ భారత జాతిపై జరిగినటువంటి దాడి అన్నారు. దేశ సమగ్రతను, దేశ సమైక్యతను, దేశ ప్రతిష్టను దెబ్బతీసి దేశాన్ని అస్థిరపరిచి దేశంలో మత కల్లోలాలు సృష్టించిన శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి చేసిన దుర్మార్గపు కుట్ర అని మండిపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం మండల కేంద్రం కె గంగవరంలోని మెయిన్ రోడ్డు ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి దంగేరు సెంటర్లో గల వెంకన్నబాబు టెంపుల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఉగ్రవాదుల దాడికి నిరసనగా రామచంద్రపురం జనసేన ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కూటమి నాయకులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వాళ్ళలో ఉన్నటువంటి క్రూరత్వం, వాళ్ళలో ఉన్నటువంటి భావజాలం, వాళ్ళు దేనికైతే లోనే ఉంటారో ఆ భావజాలాన్ని వ్యక్తపరుస్తూ క్రూరత్వంగా వాళ్ళ యొక్క భావజాలాన్ని ఇతరులపై మూర్ఖంగా ప్రవర్తించడాన్ని తీవ్రవాదులు అంటారు. దీనికంటూ కులం, మతం ఉండదన్నమాట. కాబట్టి ఏదైతే ఈ దాడి జరిగిందో, పర్యాటకులపై దాడి జరిగిందో, ఆ పర్యాటకులపై జరిగినటువంటి దాడి పర్యాటకులపై కాదండి, యావత్ భారత జాతిపై జరిగినటువంటి ఇది దాడి. ఎందుకంటే వాళ్ళ యొక్క కుట్ర కూడా ఏంటంటే దేశంలో అస్థిరత, అశాంతి, మత కల్లోలాలు రెచ్చగొట్టి దేశ వ్యవస్థనంతటి కూడా నాశనం చేయడానికే చేసినటువంటి ఒక దాడి అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక తీవ్రవాది చేశాడు అంటే దాని వెనక అనేక కారణాలు ఉంటాయి. ఏంటంటే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని కుప్పకొచ్చడం, దేశం యొక్క ప్రతిష్టను కూడా దిగజార్చడం, అదేవిధంగా సమిష్టి దేశంలో ఉన్నటువంటి అనేక కులాలు, మతాలు, జాతులతో మిళితమైనటువంటి భారతదేశం మంది. వీళ్ళందరూ కూడా ఏకతాటిపై ఉండి ఒక రాజ్యాంగాన్ని కట్టుబడి జీవితం గడుపుతున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా విచ్ఛిన్నం చేసినట్లయితే భారత జాతిని మనం నిర్వాహ్యం చేసినట్టు అవుతాం, భారతదేశాన్ని కూడా ప్రపంచ దేశాల్లో దిగదీర్చినట్టు ఉంటుందనేటువంటి భావంగానే మన పక్క దేశమైనటువంటి దాయిద దేశాలైనటువంటి ప్రయత్నాల కుట్ర యొక్క తీవ్రవాదుల యొక్క దాడి చూడండి. ఈ దాడిలో కులమతాల సంబంధం లేదండి. చాలా మంది వాట్సాప్లో చెప్తున్నారు, అంటే ఖురాన్ ఆయతులు చదవండి, చదివితే మిమ్మల్ని వదిలేస్తామని చెప్పినటువంటిది. కానీ ఇక్కడ ముస్లింలు కూడా చనిపోయారు, అక్కడ హిందూ సోదరులు కూడా చనిపోయారు. కానీ తీవ్రవాది అనేటువంటి వాడికి ఎక్కడ కూడా జాతి ఉండదు. చాలా మంది వాట్సాప్లో కూడా చెప్తున్నారు, నేను ఇదే చెప్తున్నాను, కులాన్ని జాతిని బట్టి అంటే మీరు ముస్లిమా కాదని నిర్ధారణ చేసి అక్కడ తీవ్రవాదులు చంపారని చెప్తున్నారు. ఇదే సంఘటన 2002లో గోద్రాలో సంఘటన జరిగింది. ఆ గోద్రాలో కూడా ముస్లిమా కాదని చెప్పి ఆడవాళ్ళని బయటికి లాగా కాల్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. హిందువులు ఎవరైతే ఉన్నారో ఆ కాల్చినటువంటి వాడిని బట్టి మన హిందువులందరినీ కూడా విమర్శించలేము కదా. ఎందుకంటే వాడి యొక్క ముష్కరులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే క్రూరులు ఉన్నారో వాళ్ళు భావజాలం ప్రదర్శిస్తారు తప్ప వీళ్ళు ప్రదర్శించేటువంటి ప్రదర్శనకి జాతికి, మతానికి, కులానికి ఏం సంబంధం ఉండదన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి, ఏదైతే మన శత్రువు ఆశిస్తున్నాడు ఏమని, భారతదేశం సస్యశ్యామలమైన దేశం, సమిష్టిగా ఉండేటువంటి దేశం, భారతీయులందరూ కలిసిమెలిసి ఉంటారు, వీళ్ళందరూ కూడా విచ్ఛిన్నం చేయాలి, మత కలహాలు రేపాలి, వీళ్ళందరిలో కూడా సోదర భావతత్వాన్ని చంపేయాలనేటువంటి ఒక కుట్రపూరిత పన్నాగమి యొక్క దాడి. కాబట్టి ఈ విషయాన్ని దేశ ప్రజలందరూ కూడా ఆలోచించి, గమనించి మనందరూ కూడా సమిష్టిగా ఉండి ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ పక్షాన మనం అండగా ఉండి నిలబడదాం, వాళ్ళ కోసం మనం నిరసన చేద్దాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకి కూడా మనం అందరూ కూడా అండగా ఉందాం, ధైర్యం చెప్దాం, భరోసా చెప్దాం. అదేవిధంగా ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి యొక్క ఆత్మశాంతి అందరి కోసం కూడా ఈ కార్యక్రమం ఇక్కడ జరిగింది. కాబట్టి సోదరులారా, ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేసిందో ఈ కార్యక్రమాన్ని రామచంద్రాపురం పరిసర ప్రాంతాల పట్టణ ముస్లింలందరూ కూడా వచ్చి యొక్క సానుభూతిని, ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేయడం జరిగింది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. 22వ తారీఖు జరిగిన ఉగ్రవాద దాడిలో భారతీయులు చాలామంది, సుమారు 28 మంది చంపారు. వాళ్ళ టెర్రరిజానికి నిజంగా భారతీయులందరూ కూడా చాలా చింతిస్తున్నారు. దాని నిమిత్తం రామచంద్ర నియోజకవర్గంలో గంగవరం మండలంలో గంగవరాన్ని మానవహారం మరియు కొవ్వొత్తు ర్యాలీలు చేయడం జరిగింది. మీరందరూ ఆలోచించండి, ఇలాంటి ఉగ్రవాదుల చర్యలు గతంలో 10-15 సంవత్సరాల బట్టి నుంచి కూడా చాలా తగ్గినాయి. దానికి కారణం మోడీ గారి ప్రభుత్వంలో చాలా తగ్గినాయి. కానీ ఎక్కడో
వేర్లు ఉండిపోయినాయి. ఆ వేర్లన్నిటిని కూడా బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఉగ్రవాదుల మీద ఒక ఉక్కుపాదం వేసి వాళ్ళందరినీ అణిచివేయాలని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ని, అదేవిధంగా మోడీ గారిని, అమిత్ షా గారిని, వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా భారతీయులందరూ కోరుకుంటున్న కోరిక ఇది. ఖచ్చితంగా రాబో అతి తక్కువ కాలంలో ఎవరైతే ఇంత కిరాతకంగా మన భారతీయులను వధించారో వాళ్ళందరి మీద చర్య తీసుకుని వాళ్ళను తుదిముట్టించే విధంగా చేయాలని చెప్పేసి భారతీయులందరూ కోరుకుంటున్నారు. కాబట్టి బీజేపీ వారు తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్.